గుడివాడలో ఉన్నాను, సత్యనారాయణపురంలో. మనకి ఈరోజు మాధవి చికెన్ నూడిల్స్ సమోసా చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? చికెన్ నూడిల్స్ సమోసా తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బోన్లెస్ చికెన్, మైదా పిండి ముద్ద, తరిగిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, పసుపు, నెయ్యి, కొత్తిమీర, తాలింపు దినుసులు, ఆయిల్. చేయండి అమ్మ. చికెన్ తీసుకోవాలి, బోన్లెస్ చికెన్ తీసుకొని దీనికి కొంచెం పసుపు ఉప్పు కలుపుకొని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేలా చేసుకోవాలి. ఓకే. ఆరిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఈనెలుగా తీసి పెట్టుకోవాలండి. ఓకే, అంటే దీనికి వేరే చికెన్ పీసెస్ తీసుకోవాలి అడిగి? బోన్లెస్ తీసుకోవాలండి. బోన్లెస్ పెద్ద పీసెస్ తీసుకుంటే పెద్ద ఇట్లా ఇలా వస్తాయి. ఓకే, దాన్ని ఈనెల్లాగా ఎలా తయారు చేస్తారు? కత్తితోనే? లేదు, చేతితోటి ఇలా ఇలా పట్టుకొని ఇలా తీయాలా? ఓకే ఓకే ఓకే. స్టవ్ వెలిగించేసి బాణీ పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. పసుపు కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా ఎన్ని రకాల సమోసాలు చేస్తుంటారు? సమోసాలు మన ఇష్టం అండి, ఏ కర్రీ ఇష్టం అయితే అది సమోసాలో పెట్టుకొని తినేసేయచ్చు. ఓకే, ఇది బాగానే ఉంది. ఆల్ సమోసా అనమాట మీ దగ్గర. వెరీ నైస్. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో చేసిందా, బజార్ నుంచి తెచ్చారా? లేదండి, ఇంట్లో చేసుకుందండి. ఏమేమి వేశారు? ధనియాలు, చెక్క, లవంగాలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. యాలకులు అలాంటివన్నీ? యాలకులు అవసరం లేదండి, లవంగాలు, చెక్క, ధనియాలు అంతే అంతే. ఓకే. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. తల్లి, కలపాలండి. కూర రెడీ అయిందండి. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ స్టవ్ బంద్ చేసుకొని ఇది దించి పక్కన పెట్టుకోవాలి. పెట్టండి. నెక్స్ట్ మనం చపాతీ తయారు చేసుకోవాలి. చపాతీ ఈ లోపల అంటే నూనె హీట్ అవ్వడానికి నూనె హీట్ అవుతుందండి. ఈ లోపల నూనె పెట్టేయండి అమ్మా. నూనె కోసం పొయ్యి వెలిగించి పెట్టండి. ఓహో, ఓకే. నూనె వేస్తామమ్మా. నూనె వేయాలి. ఇది సరిపోతుందమ్మా, ఇంకా వేద్దాం. మైదా పిండిలో నెయ్యి కరిగించి కొంచెం వేసేసుకొని తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళు వేసారు. ఓకే. దీన్ని చపాతీ పిండిలో కలిపేసి పెట్టుకోవాలి. అంటే ఎంతసేపు ఇది కాసేపు నానబెడితే మంచిదా? ఎంతసేపు 1 అవర్ నానాలండి. ఓకే, అప్పుడు ప్రాపర్గా వస్తుందమ్మా షేప్, కరకరలాడుతుంది కూడా. రైట్ అమ్మా, ప్లీజ్. మైదా పిండిని ముద్ద తీసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి. కొంచెం పైన మైదా పిండి చల్లుకోవాలి. అంటే ఇది ఎన్ని సమోసాలు వస్తుంది? 2 సమోసాలు వస్తాయండి. ఓహో, అంటే రౌండ్గా అలాగా రౌండ్గా చేసి రౌండ్గా చేసేసి అంచులు కట్ చేసేసి మధ్యలో ఉన్నదాన్ని సగం కోసేసుకున్నామంటే అదొకటి ఇటొకటి సమోసా. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఓకే, తర్వాత చేసుకొని ఈ అంచులు కోసేసేయాలి.
మధ్యలో కట్ చేసేయాలి. రెండుగా వస్తాయి. ఓకే అమ్మా. రెండుగా వచ్చిన దాన్ని కోన్ షేప్లో ఇలా పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఇలా ఇందులో ఫిల్లింగ్ చేస్తారు. ఇందులో ఇందాక చేసుకున్న కర్రీని పెట్టేసి వేయండి అమ్మా. ఈ సమోసా అంచులకి వాటర్ పెట్టి ఫిల్అప్ చేసుకోవాలండి. ఓకే అమ్మా. వాటర్ పెడితే ఊడిపోకుండా ఉంటుందండి. అవునమ్మా. ఇట్లా మడుచుకోవాలి. మడుచుకొని ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసేయాలి. కట్ చేసుకొని ఈ అంచులకు వాటర్ పెట్టి తడిపి ఊడిపోకుండా గట్టిగా అదుముకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న సమోసాలని డీప్ ఫ్రై చేస్తాను. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మామూలుగా సాయంత్రం పూట మనిషికి కొంచెం ఆకలేస్తుంది. అంటే ఒక 50 గ్రాములు తినాలనో 100 గ్రాములు తినాలనో ఆకలేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే నిల్వ ఉండే బిస్కెట్లు, బ్రెడ్ ముక్కలు లాంటివి తింటుంటారు. వాటి బదులు చక్కగా సమోసా తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా టేస్టీ ఐటము, బ్రహ్మాండమైన ఐటమ్. అందులో రకరకాల సమోసాలు ఉన్నాయి. మనకి చికెన్ సమోసా అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇది ఒక్కసారి ఒకటో రెండో సమోసాలు తినేస్తే మళ్ళీ రాత్రి దాకా ఖచ్చితంగా ఆకలి వేయదండి. హాయిగా హ్యాపీగా ఒక 2-3 అవర్స్ గడిపేయవచ్చు. వేగిపోయాయండి. ఓకే, తీసేసుకోవాలి. చికెన్ నూడిల్స్ సమోసా తయారైందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఆహా,